ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 14వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 14వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చదువుకుందాం. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నింటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. అబ్రహాము మెల్కీసెదెకు ద్వారా ఆశీర్వదించబడుట ఈ వచనాల్లో మనం చూస్తున్నాం. ఈ మెల్కీసెదెకు షాలేము రాజు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. యూదుల పారంపర్య ఆచార ప్రకారం నోవహు కుమారుడైనటువంటి షేము సంతతి వాడు అనమాట. నిమ్రోదును బట్టి హాము సంతతి వారందరూ విగ్రహారాధికులయ్యారు. అంటే విగ్రహారాధనకి ప్రారంభకుడు నిమ్రోదే అని చరిత్ర చెబుతా ఉంది. అతడు పరాక్రమం కలిగిన వేటగాడు. యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడని మనం చదువుకున్నాం 10వ అధ్యాయంలో, ఆదికాండం 10లో. అతన్ని బట్టి షేము సంతతి వారు కూడా కొందరు విగ్రహారాధికులైపోయారు. అబ్రహాము షేము సంతతి వాడే అయినా విగ్రహారాధికుడని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2, 3 వచనాలు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినదేమనగా, ఆది కాలమున మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు యూఫ్రటీసు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. ఇతర దేవతలని పూజించారు. అంటే అబ్రహాము సంతతి వారు కూడా, అబ్రహాము వంశీకులు కూడా విగ్రహారాధికులు. అలా విగ్రహారాధన ఎక్కువగా ఉన్నటువంటి ఆ కాలంలో కూడా అక్కడక్కడ నిజదేవుణ్ణి ఆరాధించేవారు అప్పట్లో కూడా అక్కడక్కడ కొందరున్నారు. అలాంటి వాళ్ళలో మెల్కీసెదెకు ఒకడు. అయితే కొంతమంది ఏమంటారంటే మెల్కీసెదెకు పాత నిబంధనలో యెహోవా దూత, దేవుని దూత అని చెప్తూ ఉంటారు. హెబ్రీ 7వ అధ్యాయంలో రాయబడినట్టు, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో 3వ వచనంలో రాయబడినట్లు, పేరుకు మొదట నీతికి రాజు, సమాధానకు రాజు అని అర్థమించు షాలేము రాజు. ఇతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. మెల్కీసెదెకు గురించి చెప్తున్నాడు అక్కడ. ఆది అంతము లేనివాడు అని ఫుట్నోట్స్లో దినములకు అన్నాడు.
దేవుని దూతగా కనబడినటువంటి క్రీస్తే అని చాలామంది మెల్కీసెదకు గురించి చెప్తారు. అయితే ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో ఏలియా గొప్ప ప్రవక్త, కానీ ఆయన తల్లిదండ్రుల గురించి కానీ, ఆయన వంశాన్ని గురించి కానీ, ఆయన జననం గురించి కానీ చెప్పబడలేదు. అలాగే ఓబద్యా గురించి కూడా, అతడు ప్రవక్త, అతని గురించి ఏం రాయబడలేదు. ఇంకా కొంతమంది గురించి తల్లిదండ్రులు కానీ వంశం కానీ చెప్పబడలేదు. మనకు ఎంతవరకు అవసరమో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అంతవరకు రాయించాడు. మనకు కావలసినంత వరకు మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం, చూస్తాం. మెల్కీసెదకు యొక్క ప్రారంభం, ముగింపు, అతని జన్మం గురించి తెలపలేదు. ఎందుకంటే మెల్కీసెదకు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో రాయబడినట్లు, మెల్కీసెదకు దేవుని కుమారుడైన యేసుక్రీస్తును పోలి ఉన్నాడు. పోలిక వేరు, నిజస్వరూపం వేరు. ఈ మెల్కీసెదకు రాబోయే యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు. అందుకే ఈ పోలిక కొరకే మెల్కీసెదకు యొక్క ఆది అంతములు రాయబడలేదు. ఇతడు షాలేము రాజు అని మనం చదువుతున్నాం. ఇతడు షాలేము రాజు. షాలేము అనేది యెరూషలేము యొక్క పురాతనమైనటువంటి పేరు. 76వ కీర్తన 2వ వచనం. 76వ కీర్తన, ఆసాపు రాసిన కీర్తనలో 2వ వచనం. షాలేములో ఆయన గుడారమున్నది, సియోనులో ఆయన ఆలయమున్నది అంటాడు. షాలేములో ఆయన గుడారం ఉన్నది. షాలేము అనేది యెరూషలేము యొక్క పురాతనమైన పేరు అన్నమాట. 14వ అధ్యాయం 17వ వచనంలో ఆదికాండం, అతడు కదుర్లాయోమెరును అతనితో కూడున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొనుటకు రాజు లోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. షావే లోయ. షావే అనేది షాలేముగా తర్వాత కాలంలో మారింది. మొరియా పర్వతం కూడా యెరూషలేములో ఉన్నది. అబ్రహాము బలి అర్పించినప్పుడు ఆ ప్రదేశానికి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు అబ్రహాం. కాబట్టి ఈరే, ఈ షాలేము, ఈ రెండు కలిసి యెరూషలేముగా మార్చబడింది అన్నమాట. కానీ యెరూషలేము యొక్క పురాతనమైన పేరు షాలేము. ఈ షాలేముకే మెల్కీసెదకు రాజుగా ఉన్నాడు. ఈ షాలేములో దేవుని గుడారం ఉంది. ఈ మెల్కీసెదకు రాజే కాదు, యాజకుడు అని చదువుతున్నాడు. అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. కాబట్టి మెల్కీసెదకు యేసుక్రీస్తుకు పోలికగా ఉన్నాడు. రాబోయే మెస్సియాకు ముంగుర్తుగా ఈ మెల్కీసెదకు ఉన్నాడు. మెల్కీసెదకుకు యేసుక్రీస్తుకు కొన్ని పోలికలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. మొదటిది పేరులో పోలిక. మొదటిది ఏంటి చెప్పండి? పేరులో పోలిక. మెల్కీసెదకు మెల్ ప్లస్ కెదష్.
మెల్ అంటే రాజు, కెషద్ అంటే నీతి, అంటే నీతికి రాజు అని అర్థం మెల్కీసెదెకు అంటే. ఆయన ఏలినటువంటి పట్టణం పేరేంటి? షాలేం. షాలేం అంటే షలోం అంటే సమాధానము అని అర్థం. కాబట్టి నీతికి రాజుని, సమాధానపు రాజుని పిలువబడుతున్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో వద్దాం, 1 నుంచి 3 వచనాలు. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించునో, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చునో, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరు మొదట నీతికి రాజని, తరువాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవితకాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. పేరులో పోలిక. నీతికి రాజు, సమాధానపు రాజు అని అర్థమిచ్చే షాలేం రాజు. పరిశుద్ధ గ్రంథాలు మనం చూస్తాం. నాబాలు గురించి ఏమంటుంది ఆమె? అతని పేరు అతని గుణాన్ని సూచిస్తూ ఉంది అంటున్నాడు. నిజమే, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని పేర్లు వాళ్ళ గుణాలని సూచిస్తూ ఉంటాయి. క్రీస్తు, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. మత్తయి సువార్త 1:21 ప్రకారం తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు అన్నాడు. యేసు అంటే రక్షకుడు, రక్షించడానికి ఆయన వచ్చాడు. మెల్కీసెదెకు కూడా పేరుకు తగినవాడుగా ఉన్నాడని మనం చదువుతున్నాం. నీతికి రాజు, సమాధానమునకు రాజు. ఇది పోలిక మాత్రమే, కానీ అసలైన నిజమైన స్వరూపం యేసుక్రీస్తులో ఉంది. క్రీస్తే నీతి సమాధానములకు వాటిపైన అధికారం కలిగినటువంటి వాడు. యేసుక్రీస్తు బలియాగము ద్వారా మనకు సమాధానం దొరికింది. యేసుక్రీస్తు బలి అయిపోవడం ద్వారా మనకు సమాధానం దొరికింది. తండ్రితో ఆదిలో ఆది దంపతులైన ఆదాము అవ్వల ద్వారా మనం పోగొట్టుకున్నటువంటి సమాధానం యేసుక్రీస్తు ద్వారా మనకు దొరికింది. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనకు నీతి, రెండవది దేవునితో మనకు సమాధానం దొరికింది. రోమాపత్రికలు అంటాడు 4వ అధ్యాయం ఆఖరి వచనం, రోమా 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడను. 5:1 కూడా చదువుదాం. కాబట్టి విశ్వాసం మూలమున మనం నీతిమంతులుగా తీర్చబడి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానపరచబడ్డాము. కాబట్టి మన ప్రభువు నీతికి రాజు, సమాధానపు రాజు. నీతి లేనప్పుడు సమాధానం ఉండదు. నీతి ఉంటే ఖచ్చితంగా సమాధానం ఉంటుంది. సమాధానానికి పునాది లాంటిది నీతి. నీతికి కలిగే ఫలమే సమాధానం. ఇవి ఒకదానికొకటి
జతకూర్చబడ్డాయి. నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి అంటాడు. కీర్తన 85 కీర్తన 10వ వచనం, కృపాసత్యములు కలుసుకున్నవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి అంటాడు. కాబట్టి క్రీస్తులో ఈ సంపూర్ణతను మనం చూస్తున్నాం. పేరులో పోలిక ఉంది. నీతికి రాజు, సమాధానపు రాజు అని అర్థమిచ్చే షాలేము రాజు అన్నాడు. షాలేము రాజు మెల్కీసెదకు యొక్క పేరుకి అర్థం ఏంటంటే నీతికి రాజు, సమాధానపు రాజు. ఈ పోలిక క్రీస్తులో సుస్పష్టంగా మన జీవితాల్లో నెరవేరింది. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం నీతిగా తీర్చబడ్డాం. ఆయన తిరిగి లేచుట ద్వారా, ఆయన యందలి విశ్వాసము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు తండ్రి అయిన దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తే నిజమైనటువంటి దేవుడు. ఆయన ద్వారా ఈ సంపూర్ణత మనలో కలిగింది. కాబట్టి మొదట పేరులో పోలికను చూసాం. ఇప్పుడు ఉద్యోగంలో పోలిక. ఈ మెల్కీసెదకు 18వ వచనం ప్రకారం, ఆదికాండం 14:18 ప్రకారం ఇతడు రాజు, యాజకుడు, ఈ 2 లక్షణాలు ఉన్నాయి. ఈ 2 ఉద్యోగాలు అయినాయి 18వ వచనంలో. షాలేము రాజు అయిన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడు దేవునికి యాజకుడు. రాజు ఆయనే, యాజకుడు కూడా. ఇశ్రాయేలీల్లో తర్వాత అబ్రహాము కాలం తర్వాత గోత్రాలు ఏర్పడ్డాయి. 12 గోత్రాలు. 12 గోత్రాల్లో యోధా గోత్రానికి దేవుడు రాజరికాన్ని ఇచ్చాడు. తనకు యాజకులుగా ఉండడానికి లేవి గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లేవి గోత్రమేమో యాజకత్వం చేయాలి, యోధా గోత్రికులు రాజ్యాన్ని పరిపాలించాలి. ఈ 2 ఉద్యోగాలు కలిగినటువంటి వ్యక్తులు ఇద్దరు. ఒకటి మెల్కీసెదకు, 2 ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ 2 ఉద్యోగాలు కలిగిన వాళ్ళు, వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడరు. ఆ తర్వాత మనల్ని దేవుడు రాజులైన యాజక సమూహంగా చేశాడు. ఇప్పుడు మనం కూడా సేమ్ ఆయన లాంటి ఉద్యోగమే, రాజులైన యాజక సమూహం. పేతురు 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయము ప్రచురము చేయ నిమిత్తం మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవునికి సొత్తైన ప్రజలునై ఉన్నారు అంటాడు పేతురు గారు మనల్ని ఉద్దేశించి. ఈ 2 ఉద్యోగాలు వీళ్ళిద్దరిలోనే కనబడుతున్నాయి. కాబట్టి మెల్కీసెదకు రాబోయే యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఈనాడు మనం కూడా రాజులైన యాజక సమూహం కాబట్టి క్రీస్తు స్వరూపంలోనికి మనం కూడా మార్చబడుతూ ఆయన పరిపూర్ణతలోనికి మనం ఎదుగుతూ ఉండాలి. కాబట్టి మెల్కీసెదకుకు యేసుక్రీస్తుకు చక్కటి పోలిక ఉంది. ఈ 2 ఉద్యోగాలు కలిగిన వాడుగా యేసుక్రీస్తు మనకు కనబడతా ఉన్నారు. మెల్కీసెదకు గురించి బైబిల్లో 3 చోట్ల రాయబడింది. ఆదికాండం 14వ అధ్యాయంలోను, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, 110వ కీర్తన 4వ వచనంలో కూడా ఈ 3 స్థలాల్లో
మెల్కీసెదకు గురించి రాయబడింది. 110 కీర్తన 110 4వ వచనం చదువుతాం. మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. కాబట్టి ఈ మెల్కీసెదకు గురించి మూడు చోట్ల రాయబడింది. తర్వాత 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. లేవి గోత్రం యాజకులుగా స్థిరపరచబడింది. లేవి క్రమము కంటే కూడా ముందున్న క్రమం మెల్కీసెదకు యొక్క క్రమం. అందుకే మెల్కీసెదకు యొక్క క్రమం గొప్పది, పురాతనమైనది. అంతేకాదు ఆ మెల్కీసెదకు యొక్క క్రమం రాబోయేటువంటి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును సూచిస్తూ ఉంది. కాబట్టి లేవి క్రమం కంటే కూడా మెల్కీసెదకు క్రమం ఎంతో శ్రేష్టమైనది. కాబట్టి ఉద్యోగంలో మెల్కీసెదకుకు యేసుక్రీస్తుకు పోలికలు ఉన్నాయి. అయితే యాజకుడు ఆయన రాజు ప్లస్ యాజకుడు. లేవి క్రమంలో అంటే తర్వాత 400 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి లేవీని దేవుడు ఏర్పాటు చేసుకుని యాజకత్వాన్ని అప్పగించినప్పుడు వాళ్ళు చేస్తూ వచ్చినటువంటి యాజకత్వం కంటే మెల్కీసెదకుల ద్వారా ఏర్పాటు చేయబడిన మెల్కీసెదకు ద్వారా ఈ లోకానికి వచ్చినటువంటి క్రీస్తు యాజకత్వం ఎంతో శ్రేష్టమైనది. ఈ రెండు యేసుక్రీస్తు యాజకత్వానికి లేవి ద్వారా ఏర్పరచబడిన యాజకత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ఇది ఘనమైనది. యేసుక్రీస్తు ప్రభు యొక్క యాజకత్వం ఘనమైనది. ఎలా చెప్పగలమంటే 7వ అధ్యాయం హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం 4వ వచనం 10వ వచనం చూద్దాం. ఇతడెంత ఘనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువుల్లో 10వ వంతు ఇచ్చాను. 10వ వచనం ఎలాగనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుల గర్భంలో ఉండెను. ఇతడెంత ఘనుడో చూడండి అంటున్నాడు మెల్కీసెదకు గురించి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క యాజకత్వం ఘనమైనది. లేవి అబ్రహాము మెల్కీసెదకు దశంభాగం ఇచ్చినప్పుడు లేవి అబ్రహాము గర్భంలో ఉన్నాడు. అంతే కదా. అబ్రహాము తర్వాత అబ్రహాము కొడుకు ఇస్సాకు కొడుకు యాకోబుకి 12 మంది కొడుకులు, అందులో ఒకడు లేవి. అంటే అబ్రహాము మెల్కీసెదకు దశంభాగం ఇచ్చేటప్పుడు అబ్రహాము గర్భంలో లేవి ఉన్నాడు. ఆ లేవి ఇంకా పుట్టలేదు, యాజకత్వాన్ని జరిగించట్లేదు. అప్పటికే మెల్కీసెదకు యాజకుడుగా ఉన్నాడు. కాబట్టి మెల్కీసెదకు యాజకత్వం లేవి యాజకత్వం కంటే ఘనమైనది. కాబట్టి యేసుక్రీస్తు యాజకత్వంలో ఉన్నటువంటి విశేషం ఏంటో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన యాజకత్వం ఘనమైనది. రెండవది, ఆయన యాజకత్వం బలమైనది. ఆయన యాజకత్వం ఎలాంటిది? బలమైనది. మెల్కీసెదకు యాజకత్వంతో పాటు రాజుగా ఉన్నాడు. కాబట్టి ఆయన యాజకత్వం బలమైనదిగా ఉంది. అలాగే యేసుక్రీస్తు కూడా ఈ లోకానికి వచ్చి బోధించినటువంటి ప్రవక్త, శిలువ మీద తన స్వరక్తమును చిందించి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ఇప్పుడు మనకు గొప్ప ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. ఆయన చనిపోయినప్పుడు, శిలువ వేసి మరణించినప్పుడు దేవాలయపు తెర నడిమికి పైనుంచి క్రిందకి చిరిగిపోయిందంట.
అంటే ఆయన రక్తం వలన అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించేటువంటి భాగ్యం అప్పటి నుంచి మానవులకు దొరికింది. తండ్రి సన్నిధికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమందుండి మన కోసం ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే తిరిగి ఒక దినాన రాజులకు రాజుగా ఈ భూలోకానికి తిరిగి రానే ఉన్నాడు. ఈ లోకంలో ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ఘనత వహించి సింహాసనాసీనుడై ఈ సర్వ ప్రపంచాన్ని ఏలతాడు. కాబట్టి మెల్కీసెదకులో వలె యేసుక్రీస్తులో కూడా ఈ 2 ఉద్యోగాలు ఇముడ్చుకొని ఉన్నాడు. రాజ్య పరిపాలన చేస్తూ కూడా ఆత్మ సంబంధమైన తన వారి కోసం యాజకుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన యాజకత్వం బలమైనది. ఇంకా మనం చూస్తే ఆయన యాజకత్వం మార్పు లేనిది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 20 నుంచి, మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాడు. వారైతే ప్రమాణం లేకుండా యాజకులు అవుతురు, కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడువై ఉన్నావని ప్రభు ప్రమాణము చేశాను. ఆయన పశ్చాత్తాపడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడు ఆయన. మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి, కానీ ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయన. మార్పులేని యాజకత్వము, శాశ్వతమైన యాజకత్వము, స్థిరమైనటువంటి యాజకత్వం. మార్పు లేదు, నిరంతరము ఉండేది. ప్రతిసారి యాజకుడిని మార్చాలి, ఎందుకంటే వయసు అయిపోద్ది. వయసు అయిపోతే మరణం సమీపించినప్పుడు అతనికి రిటైర్మెంట్ ఉంటుంది, అతని స్థానంలో వేరే ఒకరిని భర్తీ చేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క యాజకత్వం నిరంతరమైనది, శాశ్వతమైనది. 4వది, ఆయన యాజకత్వం స్థిరమైనది. మెల్కీసెదకు తన తానే నేను యాజకుణ్ణి అని తను తానే నియమించుకుని ఏర్పాటు చేసుకోలేదు. 18వ వచనంలో ఏమనుంది? మరియు షాలేం రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షరసం తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. సర్వోన్నతుడగు దేవుని యాజకుడు అంటే దేవుడే ఆయన నియమించాడన్నమాట. అది ఎవరు కొట్టివేయజాలరు, దేవుడు నియమించాడు కాబట్టి. అయితే యేసుక్రీస్తు యాజకత్వం మరీ స్థిరమైంది. నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావు అని చదువుతున్నాం హెబ్రీ 7:22లో. ప్రభు ప్రమాణం చేశాడంట, నీవు నిరంతరము యాజకుడవు అని. కాబట్టి ఈ యాజకత్వంలో ఉన్నటువంటి 4వ విశేషం ఏంటంటే అది స్థిరమైనది. ఇంకా 5వ విశేషం ఏంటంటే అది ధర్మశాస్త్రం కంటే ముందుంది. మెల్కీసెదకు తర్వాత 430 సంవత్సరాలకి ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్ర సంబంధమైన యాజకత్వం బయటపడింది. అయితే ఈ మొదట శ్రేష్టమైనటువంటి యాజకత్వానికి దేవుడు తన కుమారుణ్ణి ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ ధర్మశాస్త్రం కంటే ముందుంది ఈ యాజకత్వం. ఇంకా మనం చూస్తే ఈ యాజకత్వం నీతి సమాధానములతో కూడినది. క్రీస్తు అనేటువంటి ఈ నిత్య యాజకుణ్ణి మనం సమీపిస్తే, ఆయన ఆశ్రయిస్తే వాళ్ళందరినీ ఆయన నీతిమంతులుగా తీర్చగలడు, తండ్రితో సమాధానాన్ని ఇవ్వగలడు. కాబట్టి ఇది నీతి సమాధానములతో కూడినటువంటి యాజకత్వం అన్నమాట. ఆఖరిగా ఇది క్రొత్త నిబంధనను చూపేదిగా ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు
మోషే కాలంలో దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి యాజకత్వాన్ని యేసుప్రభు కోరుకోకుండా మెల్కీసెదకు యొక్క క్రమాన్ని నిర్వహిస్తూ క్రొత్త యాజకత్వాన్ని ప్రభు ప్రారంభించాడు. అది 11వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చదువుతాం. అది హెబ్రీ పత్రిక 7:11 నుంచి. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదకు యొక్క క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏంటి అంటున్నాడు. లేవీయులు యాజకులుగా ఉన్నప్పుడు ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ యాజకుల వలన తన ప్రజలకు సంపూర్ణ సిద్ధి కలగలేదు. కాబట్టి లేవీ యాజకత్వం వల్ల మనుషులకు సంపూర్ణ సిద్ధి కలగట్లేదు. కాబట్టి అలాంటి యాజకత్వాన్ని ప్రభు కోరుకోకుండా మెల్కీసెదకు యొక్క క్రమం చొప్పున ఆయన యాజకుడుగా రావాల్సి వచ్చింది. కాబట్టి ఈ మెల్కీసెదకు యొక్క యాజకత్వాన్ని ఇంకా అంటాడు 17వ వచనంలో, ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున యాజకుడువై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడింది. ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడింది. కాబట్టి ఇది క్రొత్త నిబంధనను చూపేది. పాతదే అయినటువంటి లేవీ క్రమంలో ప్రభు చేరక దానికంటే ముందుగా ఉన్నటువంటి మెల్కీసెదకు క్రమం ద్వారా యేసుక్రీస్తు ప్రభు యాజకుడు అయ్యాడు. కాబట్టి అతను వంశావళి లేనివాడు అంటాడు. మెల్కీసెదకు గురించి రాస్తూ, వంశావళి లేనివాడు, జీవితకాలమునకు ఆది అయిన జీవమునకు అంతమైన లేనివాడైన మెల్కీసెదకు క్రీస్తును పోలినవాడుగా ఉన్నాడు అంటాడు. మెల్కీసెదకు అకస్మాత్తుగా అక్కడ కనబడుతున్నాడు. ఆయన పూర్వ చరిత్ర కానీ తర్వాత చరిత్ర కానీ ఏమీ రాయబడలేదు. అతడు తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు. అంటే మెల్కీసెదకు యొక్క తల్లిదండ్రులు రాతలో రాయబడలేదు. అయితే యేసుక్రీస్తును ఈయనలో మనం చూడగలం. యేసుక్రీస్తు కూడా యోసేపుకు జన్మించిన వాడు కాడు. మరియ గర్భం ధరించింది పరిశుద్ధాత్మ ద్వారా. దేని ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. మనం చదవచ్చు మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 25 వరకు, లూకా సువార్త 1వ అధ్యాయం 34-35 వచనాలు. యేసుక్రీస్తు ప్రభు యోసేపు దగ్గర పెంచబడ్డాడు కనుక యోసేపు కుమారుడని ఎంచబడ్డాడు. అది పరిశుద్ధ గ్రంథంలో మనం స్పష్టంగా చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు స్త్రీకి జన్మించలేదు. స్త్రీకి జన్మించి ఉంటే ఆయన పరిశుద్ధుడు కాలేడు. అందుకే యేసుక్రీస్తు గురించి రాయబడినటువంటి మాటలు, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరాన్ని ధరించి అంటాడు. ఆయన స్త్రీ యందు జన్మించాడు అని పరిశుద్ధ గ్రంథం నొక్కి వక్కాణిస్తుంది. అంటే స్త్రీ గర్భంలో ఉత్పత్తి అయినవాడు కాదు. అన్నిటికంటే ఆయన ముందు ఉన్నవాడైనటువంటి ఆయన స్త్రీ గర్భంలోనికి వచ్చి ప్రవేశించి శరీరాన్ని దాల్చుకుని ఆమె ద్వారా ఈ లోకంలో అవతరించాడు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రావడానికి స్త్రీ ఒక సాధనం మాత్రమే. అది ప్రవచన నెరవేర్పు మాత్రమే. అందుకొరకే అలా జరిగింది. అందుకే అన్నాడు కదా, కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారంటాడు.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి లేడు, తల్లి లేదు, వంశావళి లేదు. ఆది అంతం ఆయనే. మొదటివాడు, కడపటివాడు. ఆయన అంటాడు కదా, నేను మొదటివాడును, కడపటివాడు, మృతి నుండి మరలా బ్రతికిన వాడు, మరణము యొక్క ఈ పాతాళ లోకం యొక్క తాళం చెవులు నా స్వాధీనం ముందు ఉన్నవి అంటాడు. ఇంకా మనం చూస్తే మొదటి పోలిక ఏం చెప్పుకున్నాం? పేరులో పోలిక. రెండవది ఉద్యోగంలో పోలిక. మూడవది వంశావళి, జీవితకాలమునకు ఆది అంతము లేనటువంటి వాడు. 4 పోషించుటలో పోలిక. అబ్రహాము 4 రాజులతో యుద్ధం చేసి వచ్చినప్పుడు మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకొచ్చాడు. అంటే అలసిపోయినటువంటి అబ్రహాముని బలపరచడానికి ఆహారాన్ని తీసుకుని వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా తన యాజకత్వం చేత ప్రతి దినము ప్రతి నిమిషము మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. మనం ఈ లోకంలో సాతానుతో, లోకంతో, శరీరాశలతో, అలాగే దుర్బోధనతో మనం పోరాడుతూ ఉన్నప్పుడు మనకు ఇవ్వవలసినటువంటి ఆత్మ సంబంధమైన ఆయుధాలను మనకు దేవుడిచ్చి ఆ ఆయుధాల చేత శత్రువు కట్టినటువంటి బలమైన దుర్గాన్నైనా పడగొట్టగలిగిన శక్తిని ప్రభు మనకు దినదినం అనుగ్రహిస్తున్నాడు. యేసుక్రీస్తు జయం పొంది ఆ జయములో అనుదినము కూడా ఆయన నమ్మిన వారికి ఆయన విజయంలో మనల్ని కూడా పాలిభాగస్తులుగా చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, క్రికెట్ మ్యాచ్ ఆడేది ఎంతమంది? 11 మంది కదా. ఆ 11 మందిలో ఒకడో ఇద్దరు వల్ల ఆ రోజు విన్ అవుతారు, ఆ మ్యాచ్ విన్ అవుతారు, ఒకళ్ళో ఇద్దరు. అయితే ఒక్కడే గెలిచాడు అనరు. ఆ గెలుపు ఎవరిదని చెప్తారు? మరుసటి రోజు పేపర్లో ఇండియా గెలిచింది అంటారు. ఇండియా అంటే మనం అందరం కదా, ఆడింది 11 మందే, గెలిపించింది వాళ్ళు, గెలిచింది ఎవరు? మనం. ఇండియా గెలిచిందంట. అలాగా యేసుక్రీస్తు ప్రభు జయించాడు, గెలిచాడు. ఆ గెలుపులో, ఆ జయములో మనకు కూడా భాగాన్నిస్తూ మనల్ని కూడా ప్రతిదినం జయించేటువంటి జయ జీవితాన్ని ఆయన శక్తి ద్వారా మనకు ఇస్తాడు. మనం ఎన్నోసార్లు అలసిపోతూ ఉంటాం, ఎన్నోసార్లు కృంగిపోతూ ఉంటాం. మనకు వచ్చినటువంటి పరిస్థితులను బట్టి, మనకు వచ్చినటువంటి కష్టాలను బట్టి, మనకు వచ్చిన బాధలను బట్టి, మనకు వచ్చిన శ్రమలను బట్టి ఎన్నోసార్లు మనం కృంగిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనం సంతృప్తిగా ఉండలేం, కొన్నిసార్లు ప్రార్థన చేయలేం, కొన్నిసార్లు సాక్ష్యం ఇవ్వలేం. ఇలాంటి పరిస్థితులన్నిటిలో యేసుక్రీస్తు ప్రభు మనల్ని బలపరిచి పోషిస్తూ ఉన్నాడు. అబ్రహాము బలహీనుడైనప్పుడు రాజులను సంహారం చేసి అలసిపోయినటువంటి అబ్రహాముని మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షారసాన్ని ఇచ్చి బలపరిచినట్లు యేసుక్రీస్తే మనకు జీవాహారమై ఉన్నాడు. దినదినము ఆయన సహవాసంలో ఆయన తన వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తూ బలపరుస్తున్నాడు, మనల్ని సంతృప్తితో నింపుతున్నాడు. అంతేకాదు, మనం ప్రభు యొక్క బల యొద్ద చేరి ఆయన శరీర రక్తాలకు సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెలోను పాత్రలోను పాలు పొందుకుంటూ ఆయన నామాన్ని స్మరిస్తూ మనం ఆధ్యాత్మికంగా బలాన్ని పొందుకుంటూ ఉన్నాం. అలాంటి బలాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ మనల్ని పోషిస్తూ ఉన్నాడు.
ఇంకా మనం చూస్తే 5వది మెల్కీసెదకు యొక్క గొప్పతనం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు కూడా మెల్కీసెదకు కంటే చాలా రెట్లు గొప్పవాడు. అబ్రహాము యుద్ధం చేసి తిరిగి వచ్చినప్పుడు మెల్కీసెదకు అబ్రహామును ఎదుర్కొని ఆశీర్వదించాడు. 19వ వచనం చదువుతాం మనం. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, హెబ్రీ పత్రికలు అంటాడు 7వ అధ్యాయం 7వ వచనంలో ఈ సంగతి ఎత్తి, తక్కువ వాడు ఎక్కువ అని చేత ఆశీర్వదించబడుచున్నాడన్న మాట కేవలము నిరాక్షేపమని చెబుతున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరిలో మెల్కీసెదకు, అబ్రహాము కంటే మెల్కీసెదకు ఎక్కువ వాడుగా కనబడుతున్నాడు. అబ్రహాం మూలపురుషుడైన అబ్రహాము కంటే కూడా ఈ రాజు అయిన యాజకుడైన మెల్కీసెదకు గొప్పవాడై ఉన్నాడు. కాబట్టి ఈ మెల్కీసెదకు అబ్రహాముని ఆశీర్వదించాడు. అలాగే మెల్కీసెదకు కంటే కూడా యేసుక్రీస్తు ఎంతో గొప్పవాడు. ఆయన మనల్ని ఆశీర్వదించాడు. క్రీస్తు యొక్క ఆశీర్వాదాల్లో ఎంత గొప్ప భాగ్యం ఉందో. యేసుక్రీస్తు ఆశీర్వదిస్తూ పరలోకానికి వెళ్ళాడు. ఆయన తిరిగి రానే అన్నాడు. అపొస్తలుల కార్యములు అంటాడు, మనల్ని దుష్టత్వం నుంచి మళ్ళించి మనల్ని ఆశీర్వదించాడు అంటాడు. అపొస్తలుల కార్యములు 3:26లో. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అబ్రహాము యాజకుడే, మెల్కీసెదకు కూడా యాజకుడే. మరి యాజకుడిని ఆశీర్వదించడం ఏంటి? అబ్రహాము కంటే మించిన వాడు కనుక మెల్కీసెదకు అబ్రహామును ఆశీర్వదించాడు. మనం కూడా ఈనాడు యాజకులమే. క్రీస్తు మనకు గొప్ప ప్రధాన యాజకుడు. ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు అంటాడు. మిక్కిలి హెచ్చైన వాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మెల్కీసెదకు ఎలాగైతే అబ్రహామును ఆశీర్వదించాడు, ఈనాడు రాజులైన యాజక సమూహంగా మార్చబడిన మనం మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ద్వారా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం. ఇంకా మనం చూస్తే అబ్రహాము మెల్కీసెదకు కానుకలు ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. శ్రేష్ఠ వస్తువుల్లో కొల్ల సొమ్ములో 10వ వంతు ఇచ్చాడు, కానుకలు ఇచ్చాడు. అబ్రహాము కంటే మెల్కీసెదకు గొప్పవాడు కనుక కానుకలు పుచ్చుకున్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం చదవండి మీరు ఈ వాక్యం అయిపోయిన తర్వాత. దశంభాగములు పుచ్చుకున్నటువంటి లేవి అబ్రహాము గర్భంలో ఉన్నాడు. అలాంటి అబ్రహాము ద్వారా రాబోయేటువంటి లేవి కానుకలు దశంభాగాలు తీసుకోవలసిన వాడై ఉండగా, ఇలాంటి అబ్రహాము మెల్కీసెదకుకి దశంభాగస్తులను మనం చూస్తున్నాం. కాబట్టి లేవి యాజకత్వం కంటే మెల్కీసెదకు యాజకత్వం ఎంతో గొప్పదిగా కనబడుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు మెల్కీసెదకు క్రమంలో చేరి యాజకుడయ్యాడు. నేడు మనం ఇచ్చేటువంటి భాగాల ద్వారా, మనం ఇచ్చే సాక్ష్యాల ద్వారా ఆ ప్రభుకే మనం వాటిని సమర్పించి దేవుని నామాన్ని గణపరచాలి. ఇంకా మనం చూస్తాం 7వ అధ్యాయం 4వ వచనం హెబ్రీ పత్రికలో, ఎంత ఘనుడో చూడండి అంటాడు. ఇతడు ఎంత ఘనుడో చూడండి అని మెల్కీసెదకు గురించి రాయబడింది. అయితే యేసుక్రీస్తు ప్రభు మెల్కీసెదకు కంటే ఎన్నో రెట్లు ఘనుడు, అందరిలో అతి శ్రేష్ఠుడు, దేవదూతల కంటే ఎంతో శ్రేష్ఠుడు, అనేక మంది భక్తుల కంటే శ్రేష్ఠుడు. ఆయన తన గురించి తాను చెప్పుకుంటూ ప్రవక్త కంటే గొప్పవాడిని, దేవాలయం కంటే గొప్పవాడిని, యోనా కంటే గొప్పవాడిని, సొలొమోను కంటే గొప్పవాడిని యేసుక్రీస్తు ప్రభు చెప్పుకున్నాడు. కాబట్టి అందరికంటే, అన్నిటికంటే దేవాలయం కంటే గొప్పవాడు ఆయన, అనేక మంది భక్తుల కంటే గొప్పవాడు, అనేక మంది ఇచ్చేటువంటి బలుల కంటే, అనేకులు చేసిన నిబంధనల కంటే ఎన్నో రెట్లు శ్రేష్ఠుడుగా మన ప్రభు కనపడతా ఉన్నాడు. అంతటి మహాగణుడైనటువంటి ప్రభువుకు మనం లోబడి జీవించడం, అలాంటి యేసుక్రీస్తు వైపు మనం చూడడం, మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికగా పరిగెడుతూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందడం మనకు ఎంతైనా ఆశీర్వాదకరం. అలాంటి నిరంతరము ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తును కలిగి ఉండి ఆయన ద్వారా మనం ఈ లోకంలో జీవిస్తూ ఆయన భక్తి విశ్వాసాల్లో నడుస్తూ ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.